చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనము సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. సీతారాముల కళ్యాణం సినిమా నుండి ఈ పాటని మనం నోటేషన్ రూపంలో చూస్తున్నాము. మనం మొదటి భాగంలో 1వ చరణాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది 2వ భాగం, 3వ సంగీతం 2వ చరణం చూద్దాం. ఇప్పుడు 3వ సంగీతం ఎలా ఉంటుందంటే నిస మరి మరి మ సరి ప మా ప మ పరి మ ని ప ని ప ని మరి స ని రి స అలా వస్తుంది. ఎలా వస్తుందంటే నిస మరి మరి మ సరి ప మ ప మ ప రే మా ని ప ని ప ని మా ప స ని రి స అలా వస్తుంది. అంటే ని స రి స ఆడికి అయిపోయిన తర్వాత ని సరి స ని స ని ప ని ప మ ప మ ప ని ప మ ప ని స మరి ప మరి స. ఇది ఎలా వస్తుందంటే తర్వాత 2వ చరణం మొదలవుతుంది. 2వ చరణం ఏంటంటే సంపంగిను నేను కురుల కుదువి. నాకు తెలిసి యాసిస్గా ఫస్ట్ చరణం లాగానే ఉంటుంది. ఇందులో కూడా గాంధారం నేను మగరిస అన్న దగ్గర గాంధారం ఆపు వస్తుంది. తర్వాత ని సరి ప మగరి స సారి సరి రి మనం ఫస్ట్ చరణం లాగానే వస్తుంది. తర్వాత వంపుగ కస్తూరి నామముదీచి అని కోరస్ కూడా వస్తుంది. దీనికి కూడా అంటే ని సరిగా సంపంగి మగరి స నేను కురులను దువి సారి సరీరి కురులను రి మరి శరీరి కురులను దువి వంపుగ కస్తూరి నామము దీర్చి. ఇది కూడా అవే స్వరాలు వస్తాయి. రిమ పని చెంపను చెంపను రిమ పని వాజీ వాజీ నిని పమ వాజీ చుక్కను బట్టి అన్న తర్వాత కోరస్ వస్తుంది. కోరస్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది. ఇది ఎలా అంటే సా రి ని సా మళ్ళీ రి ని సా అని వస్తుంది. తర్వాత ని స ని ప ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ రీ సౌండ్ లాగా మళ్ళీ నీ ప అని వస్తుంది మళ్ళీ. తర్వాత దీని తర్వాత ఏమొస్తుందంటే పెళ్ళి కొడుకై వెలసిన రాముని అది వస్తుంది. అంటే పెళ్ళి శరీరి ని స స ని ప కొడుకై ప స స ని వెలసిన ప మరి స రాముని కళ్యాణము సూతమురారండి. ఇది ఈ విధంగా ఇది రెండవ భాగాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం.
ఇది మూడవ చరణం కూడా సేమ్ అలాగే ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. నేను చెప్పడంలో ఏమైనా తప్పిదాలు ఉంటే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనం చేసుకుంటూ, మొన్న ఒక పాఠం చేశాను. మన మిత్రులు ఒకరు మంచి సూచన చేశారు. సూచన అంటే అది రాగము అంటే ఫలానా రాగంలో ఈ స్వరాలు వస్తున్నాయి, మరి అదే స్వరం ఇందులో రాదు కదా, దీన్ని ఏమంటారంటే దాని పేరుతో సహా నాకు మంచి ఇది అంటే సూచన ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాగే ఏమైనా సూచనలు సలహాలు ఉంటే తప్పకుండా ఇస్తారని మనం చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.